టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరు. ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు. ఆ కమిషనర్ గారికి చెప్పు, కమిషనర్ కి చెప్పు. చైతన్య వచ్చిందనా? తప్పుకోబే, ఇప్పుడు రండి. నేను కాదు బే, నువ్వు ఫినిష్, నీ ఉద్యోగం ఫినిష్. కాల్చండి సార్, కాల్చండి. మీ కూతుర్ని రక్షించి పూల్లో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కాల్చండి. అన్నా వీడి మాటలు అస్సలు నమ్మొద్దన్నా. నువ్వేం చెప్తావు బే? వీడేం చెప్తాడు నేను చెప్పనా సార్? మొన్న అమ్మాయికి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు, పువ్వు ఇచ్చి రియల్ షో అన్నాడు, ఇవాళ రాత్రి ఏదో ట్విస్ట్ ఇచ్చి నైట్ షో అంటాడు. వీడో పెద్ద కంత్రిగాడు అన్నా అంటాడు. అంతే కదరా? ఏదన్నా వయసుకుని చెప్పా. ఏం చెప్పినా నమ్మొద్దా? బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందా? నువ్వేం చెప్తావా? దెమ్మడు దమ్మడు దెమ్మడు దమ్మడు అని కొడతాడు, హ్యాండ్ ఇస్తాడు, డమ్మా డక్క అని తిడతాడు, ఏదో మాయ చేస్తాడు. వీడో పెద్ద గ్లాడియేటర్ గాడున్నా అంటావు. అంతే కదరా? చెప్పుకో. అసలు ఎవడరా నువ్వు? సబాష్! ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డెన్ అడిగారా సార్? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను? అన్నా వీడేం చెప్పినా నమ్మొద్దన్నా. చైతన్యని కిడ్నాప్ చేసింది వీడేనా? హలో, కాదని చెప్పానా? అసలు కాదని చెప్పానా? చేతు నేనే కిడ్నాప్ చేసిందా? ఎందుకు? మీ చుట్టూ ఇంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి. సార్, లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాల్ని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగ గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది. చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా. బండి తెచ్చుకో. వస్తాను సార్. చేతు బాయ్. రేపటి నుంచి ఈ పొజిషన్ మార్చండి రా. పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా? నాది కాదు, నీది. ఎవరు? ఏంటి వాయిస్ గుర్తుపట్టలేదా? నేనయ్యా. సారీ బైరడన్నా. నీకు శుభవార్త బళ్ళారి. గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేసా. ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు. అట్లానే బైరడన్నా. ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది? శంకుస్థాపన టైం దగ్గర పడతా ఉంటే నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉన్నది. పొలిటికల్గా పొజిషన్లో ఉన్నానయ్యా, అన్నీ నేను చూసుకుంటాలే. ప్రాబ్లం అది కాదు బైరడన్నా. ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంట పడతా ఉన్నాడు. అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్నా. ఈ 4 రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఆడి జోలికి వెళ్ళమోక. జనవరి 1 తర్వాత ఆడి సంగతి చూద్దాం, సరేనా? అట్లని బైరడన్నా. జనవరి 1 ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా? ఖచ్చితంగా డాక్టర్. మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడనేది ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వెళ్ళొస్తాం. బాయ్. హలో. ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్? ఆపరేషన్కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావంట. నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు. బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు. నీ డెడ్ లైన్ కి నీ ఫాదర్ లైఫ్ లైన్ కి ఇంకా 3 days టైం ఉంది. రెడీ టు ఫేస్ ఇట్. బాయ్. హలో. హలో. పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను, మనం కలవాలంతే. నో వద్దు, ఈ టైం నా రిస్క్ వద్దు. చూడు చేతు, నువ్వు చెప్పిన 3 టెస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది. ప్రేమించిన విషయం టెన్షన్లోనో ప్రెషర్లోనో చెప్పేది కాదు. డిసెంబర్ 31st నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను. రాత్రి 12 గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను. ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా. బాయ్.
ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి బాస్? నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని. December 31st నైట్ ఎగ్జాక్ట్ 12 o'clockకి ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి డ్యాన్స్ స్కూల్కి వస్తుంది. నువ్వు డబ్బు తీసుకుని అక్కడికి వచ్చాయి. నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ పదండి. సార్, బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి? రావడం లేదు. ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు. ఏయ్, రా. ఏందది? కూల్ డ్రింక్ అన్నా. కూలింగ్ అదిరా, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చినావా? ఐసెస్ తీసుకొస్తా అన్నా. మందు పోసి తీసుకురా. టైం రా టైము. హే, 12 కావస్తున్నది. త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. ఏమండి, చేతి కనిపించట్లేదండి. సరిగ్గా 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 చూడు. చూశానండి, కనిపించట్లేదు. ఇందిరా, నేను అనుకున్నదే అయ్యిందిరా. ఏమైంది? ఏంటి ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, అందుకే వీళ్ళతో గొడవద్దు, వెళ్ళిపోదాం. నువ్వు చేసిన షోలు చాలు, వదిలే. నీకు రచ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో.
పిచ్చా ఏంటండి మీరు చేస్తున్న పని? ఆవేశంలో కన్న కూతురే చంపుకుంటారా? కూతురా? అవును. ఎవర్రా కూతురు? ఎవడికి రా కూతురు? అసలది నాకు పుట్టిన కూతురే కాదు. ఏంటండి మీరనేది? దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈ రోజు చంపడానికి. వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు, 10,000 కోట్ల ఆస్తిని.